మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ చూసుకుంటే ఆదిలాబాద్లో మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు పిడిమర్తి రవి మాదిగ జోడయాత్ర నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 12% రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సత్యనారాయణ. రాజశేఖర్ అయితే మాదిగల అంతం బీజేపీ అంతం ఈ నినాదంతో మాదిగలైతే తమకు 12% రిజర్వేషన్ కేటాయించారంటూ వాళ్ళు ఒక ఉద్యమం చేపడుతున్నారు. దాన్ని ఈ యొక్క మాదిగ జోడో యాత్ర, ఈ మాదిగ జోడో యాత్ర పేరుతో ఏదైతే గతంలో 1994లో అప్పటి రిజర్వేషన్ కోసం కొట్లాడినటువంటి ఒక మందకృష్ణ మాదిగ ఏదైతే ఉన్నాడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 1994లో 7% రిజర్వేషన్ కోసం చేసినటువంటి ఒక ఉద్యమం అదని. కానీ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉందని, ఎందుకంటే మాదిగల్లో కులగణన జరిగితే తప్ప వీటికి పూర్తిగా ఈ యొక్క మాదిగలు ఎంతమంది అనేటటువంటి ఒక విషయం బయటపడదని, దాని ఆధారంగానే అంటే కులగణన ఆధారంగానే మాదిగలకు సంబంధించి 12% రిజర్వేషన్ అయితే కేటాయిస్తేనే తమకు న్యాయం జరుగుతుందన్నటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే ఇక్కడ పిడిమర్తి రవి, డాక్టర్ పిడిమర్తి రవి తన జోడో యాత్రలో భాగంగా ఆదిలాబాద్ రావడం జరిగింది. తర్వాత అందులో ఆయన ఈ సందర్భంగా తమకు అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అనేక కమిటీలు దీనిపై వేసి కేవలం కాలయాపన కోసమే కమిటీలు వేస్తుంది తప్ప నిజంగా మాదిగలకి న్యాయం చేయాలనేటటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎంత కూడా లేదని, అందుకే కేవలం మాదిగల్ని ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే ప్రభుత్వం వాడుకునే విధంగా ఆలోచిస్తుంది తప్ప మాదిగలకు న్యాయమైనటువంటి ఒక డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ నెరవేర్చేటటువంటి ఒక అడుగు ముందుకు పడ్డం లేదని చెప్పేసి ఈ యొక్క అతను అతనితో పాటు నాయకులందరూ కూడా ఉపభోక్త కంఠంతో చెప్తున్నారు. కాబట్టి ఈ వచ్చేటటువంటి ఒక పార్లమెంట్ ఎన్నికల్లో అంటే ఓటు బ్యాంక్ గా భావించేటటువంటి తమను ఓటు బ్యాంక్ గా చూస్తున్నారు. కాబట్టి వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి సరైన బుద్ధి చెబితేనే మాకు న్యాయం జరుగుతుందని, ఎందుకంటే కాళ్ళు పట్టుకుంటే లాభం లేదని, ఆ కాళ్ళను పట్టుకుంటేటటువంటి యొక్క సందర్భంలోనే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తాము పోరాటం ద్వారానే ముందుకెళ్తామని, తమ ఏదైతే 12% డిమాండ్ అవుతుందో ఆ మాదిగలకు రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి డిమాండ్ 12% అది తిరిగి అంటే సాధించుకునే వరకు కూడా తమ పోరాటం ఆగదని, కేవలం ఇప్పుడైతే గత నెల అమీర్పేటలో ఈ నెల 21న ఆయన అయితే ఈ యొక్క మాదిగ జోడో యాత్ర ప్రారంభించారు అమీర్పేట నుంచి. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాలోని ఏవైతే 10 జిల్లాలు ఉన్నాయో ఉమ్మడి 10 జిల్లాలోని 12 కేంద్రాల్లో కూడా ఈ నెలలో పూర్తిగా ఆయన ఈ యొక్క జోడో యాత్ర చేపట్టనున్నట్టు, ఆ తర్వాత దీని తర్వాత కేంద్రం ఇటు ప్రభుత్వం యొక్క స్పందన చూసి ఆ తర్వాత పూర్తిగా అసెంబ్లీలు, ఆ తర్వాత పార్లమెంటు వారీగా కూడా నియోజకవర్గ వారీగా తన రథయాత్ర చేపట్టనున్నట్టు ఆయన చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా ఇప్పటి వరకు అంటే ఇది ఇప్పటి డిమాండ్ కాదని 30 ఏళ్లుగా తమ డిమాండ్ అంటే ఈ యొక్క మాదిగలకు రిజర్వేషన్ కావాలన్నటువంటి డిమాండ్ గత 30 ఏళ్లుగా తాము చెప్తున్నప్పటికీ కూడా తమను పట్టించుకోవడం లేదని, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక కేవలం 10% వాళ్ళకే 10% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకే ప్రభుత్వం పెద్ద వేస్తుందని, దాదాపుగా 90% రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.